హాయ్ ఫ్రెండ్స్, మన ఒక్క ఓటుతో మన తలరాతలు మారచ్చు. మంచి చేద్దాం, మంచిగా కలిసి ఓటేద్దాం. మీ చందర్. ఇప్పటి వరకు ఓటు సెర్చ్ చేయడానికి వ్యక్తిగత వివరాలు లేదా ఓటర్ ఐడి కార్డు వివరాలు తెలపడం ఒకటే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సులువుగా మొబైల్ నంబర్తో ఓటర్ వివరాలు తెలుసుకోవచ్చు. electoralsearch.eci.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మనం ఈ రకమైనటువంటి మెనూని చూడవచ్చు. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది. దాంట్లో కింద 3 ట్యాబ్స్ కనపడుతున్నాయి. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్, సెర్చ్ బై మొబైల్. మనం ఏం చేయాలి? సెర్చ్ బై మొబైల్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ని మనకు చూపిస్తుంది. స్టేట్ని సెలెక్ట్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది, దాంట్లో తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కింద మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ ప్లేస్లో మన మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ మన ఓటర్ కార్డుతో లింక్ అయి ఉండాలన్నమాట. సో వెంటనే సెండ్ ఓటీపీ అని ఉంటుంది పక్కనే, బ్లూ కలర్ కనపడుతుంది కదా. సో అది క్లిక్ చేయగానే మనకి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ అని ఉంది. ఆ క్యాప్చా కోడ్ని పక్కన ఉన్నటువంటి ఎంటర్ క్యాప్చా అనే బాక్స్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటే అలా. ఆ తర్వాత సెర్చ్ అనే బటన్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ ఎప్పుడైతే ఎంటర్ చేసామో వెంటనే మనకి కింద సెర్చ్ రిజల్ట్ 1 అని చెప్పేసి దాంట్లో సీరియల్ నంబర్, ఎపిక్ నంబర్, నేమ్, ఏజ్, రిలేటివ్ నేమ్స్, స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఏ పార్ట్, పోలింగ్ స్టేషన్, అలాగే పార్ట్ సీరియల్ నంబర్, ఇవన్నీ కూడా దాంట్లో కనపడతాయి. ఆ పక్కన యాక్షన్ అని కనపడుతుంది కదా, దాంట్లో డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. దాన్ని క్లిక్ చేయగానే మనకి వేరొక పేజీ ఓపెన్ అవుతుందన్నమాట. సో వేరొక పేజీలో మనం ఇక్కడ చూడవచ్చు ఓటర్ వివరాలు పూర్తిగా. మనం పేరు, చివరి పేరు, బంధువు పేరు, బంధువుతో రిలేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, మేలా ఫీమేలా, ఎపిక్ నంబర్ ఏంటి, రాష్ట్రం ఏంటి, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ పక్కన కొన్ని ఫామ్స్ అక్కడ కనపడుతున్నాయి. దాంట్లో ఫామ్ 6, ఫామ్ 6A, ఫామ్ 6B, ఫామ్ 7, ఫామ్ 8 ఇలా ఉన్నాయి. దీనిలో మనకి ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా కావాల్సి వస్తే ఫామ్ 8 అనే దాన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ చేంజ్ అయినా కానీ మనం ఈ ఫామ్ 8ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 8 ఫిల్ చేయాలి అంటే దాని మీద క్లిక్ చేయగానే ఇదిగో ఇలా సైన్ అప్ చేయమని అడుగుతుంది. సైన్ అప్ క్లిక్ చేసి మన మొబైల్ నంబరు అలాగే మన జీమెయిల్ అడ్రస్ మనం ఇచ్చి ఆ పైన ఉన్నటువంటి ఈ క్యాప్చా కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి కంటిన్యూ అంటాం. సో కంటిన్యూ అయిన తర్వాత ఏమవుతుందంటే అది ఒక ఫామ్ 8 ఫార్మ్ని మనకి ఇస్తుందన్నమాట. దాంట్లో పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసి ఏదైతే చేంజ్ కోరుకుంటున్నామో ఆ చేంజ్ను కూడా స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఇంటి పేరు కానీ, ఇంటి అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. ఆ ఫామ్ 8 కంటిన్యూ కొట్టంగానే ఈ రకంగా మనకి ఫామ్ 6Aకి సంబంధించి అన్నీ కూడా అడుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి. సో డౌన్లోడ్ అంటే హార్డ్ ఫార్మాట్ అనేది మనకి వస్తుంది. దాని ప్రింట్ తీసుకుని మనకి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే మన వార్డుకి సంబంధించి ఉంటారో వాళ్ళకి ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఆన్లైన్లో మనం కూడా ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ ఫిల్ ఫామ్ అని ఒకటి ఉంది, ఫిల్ ఫామ్ అని ఒకటి ఉంది. సో దాంట్లో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేస్తాం. సెండ్ కొట్టంగానే దాంట్లోంచి డైరెక్ట్గా మన ఎంఆర్ఓ ఆఫీస్కి అది పంపబడుతుంది.
సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ ఈఆర్ఓని పంపించి ఎంక్వైరీ తీస్తారనమాట. ఎంక్వైరీ తీసి దాన్ని ఓటర్ లిస్టులో చేర్చడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నవన్నీ కూడా మార్పులన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఎలక్ట్రాల్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మన పేర్లు దాంట్లో కనబడతాయి. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భవితను తీర్చిదిద్దుతుంది. కదలండి, ఓటు వేసి మీ బాధ్యతను పూర్తి చేయండి. ఓటు మన హక్కు, దాన్ని అమ్ముకోవద్దు.